అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తేని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. దేవుని మందిర ఆవరణంలో, ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమైన అనుభవము. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ఎక్కడ సమయం గడిపినా అక్కడ వచ్చేది మనుషులతో మరియు ఈ లోక సంబంధమైన వాటితో సహవాసం మాత్రమే. కానీ దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా గడిపితే అంత ఎక్కువగా ఆయనతో సహవాసము పొందగలుగుతాం. దేవుని యందు భయభక్తులు లేని భక్తిహీనులతో సమయం గడిపితే వారు దేవుని నుండి మనలను దూరం చేస్తారు. మనమైతే దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మన హృదయంలో స్థిరపరచుకుందాము. ప్రభువా, మీ మందిరంలోకి నడిపించి అక్కడ ఉన్న శ్రేష్టమైన అనుభవంలోనికి నడిపించినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. అవును తండ్రి, మీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకంటే నీ మందిరములో ఎంతో ప్రసన్నత ఉన్నది, ఎంతో ఆనందం ఉన్నది, ఆనంద ప్రవాహం ఉన్నది. కాబట్టి నైనా ఈ యొక్క ఆనందము, సంతోషము ఈ లోకములో ఏ స్థలములోనూ ఎవరి దగ్గర మాకు దొరకదు. అందుచేత ప్రతి ఆదివారము నీ మందిరానికి వచ్చి ఆత్మలోను సత్యములోను నిన్ను ఆరాధించుచు నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నట్లుగా నీ కృప మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.